నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో ప్రముఖ సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, రాజకీయాల విమర్శలు చూసుకుంటే అంటే ఇది పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తున్నా లేదా ఒక పదవిలో ఉన్న వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేయొచ్చా, రెండింటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మేడం. రేవంత్ రెడ్డి హీరోయిన్లతో ఆయన హోటల్లో గడిపిండు ముఖ్యమంత్రిగా కూడా 2 గంటలకి అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ ఇస్తుంది. గతంలో కేటీఆర్ పైన కూడా హీరోయిన్లో కేటీఆర్కి లింక్ ఉన్నది, కేటీఆర్ హీరోయిన్లతో ఉన్నాడు అని చెప్పేసి. అంటే ఒక రాజకీయ నాయకుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ప్రైవేట్ లైఫ్ ఉండొచ్చు అంటారా, లేకపోతే వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలా? ఈ పరస్పర విమర్శలపై మీరేమంటారు? వ్యక్తిగత జీవితము, రాజకీయ జీవితము ఒకటే అయి ఉండాలి రాజకీయ నాయకులకి. అసలు ఒకసారి అంటూ బయటకు వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి వ్యక్తిగతం అనేది ఉండదు. ప్రజా జీవితంలోకి వచ్చాక శ్రీ అంటాడు, మీ ఇంట్లో ఉన్నంత వరకు మీరు వ్యక్తిగతం, మీరు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మీకు వ్యక్తిగతం అంటూ ఉండదు, మొత్తం ప్రపంచమే అని చెప్తాడు ఆయన. అట్లాగే వీళ్ళు కూడా వ్యక్తిగతం ఏంటండి, ఎందుకు సినిమా హీరోయిన్లతోనే ఎందుకు కలవాలి? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తోటి పని ఉంటే సినిమా హీరోలు, హీరోయిన్లు అందరూ కలిసి ఉన్న మీటింగ్కి వెళ్తారు. అయినా అసలు సీఎం ఎందుకు వెళ్తాడండి వాళ్ళందరి దగ్గరికి? వాళ్ళందరూ సీఎం దగ్గరికి ఓపెన్గా మొన్న వచ్చారు కదా, వాళ్ళకి ఏయో కష్టాలు ఉన్నప్పుడు అట్లా వస్తారు, బట్టబయలుగా వస్తారు తప్పితే సింగిల్గా కేవలం హీరోయిన్లతోనే మీటింగులు చేయాల్సిన అవసరం ఏ రాజకీయ నాయకుడికి ఉండదు. అలాంటివి ఏమైనా ఉంటాయి అని చెప్తే కనుక కొత్త సాంప్రదాయాలకు మటుకు తెరదీయక్కర్లేదు. అందుకని ఏంటంటే రేవంత్ రెడ్డి అలా కలిశాడా లేదా అనేది అంత ఈజీ కాదు కలిసి చెప్పకపోవటం. ఒక ప్రత్యేక కారణం లేకుండా హీరోయిన్ని దొంగతనంగా కలిశాడు, రాత్రి 2 గంటలకి కలుస్తాడు అనే మాట పిచ్చి మాట. అది పిచ్చోడి చేతిలో రాయి దేనికైనా తగలొచ్చు, మనిషికి తగలొచ్చు, అద్దానికి తగలొచ్చు, లేకపోతే వెళ్ళే కారుకి తగలొచ్చు, లేకపోతే ఇంకో దానికి తగలొచ్చు. పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఒక పిచ్చోడి చేతిలో రాయి లాంటి వాడు. అతన్ని అలా వాడుకుంటున్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు సేమ్ కామెంట్స్ చేశాడు, ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత అవే కామెంట్స్ చేస్తున్నాడు. అసలు ఈ పాడి కౌశిక్ రెడ్డిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీయే ఎంతో కొంత కంట్రోల్ చేస్తున్నట్లయితే అసలు పార్టీ మారేవాడు కాదు. ఇప్పుడు మనం ఆ దరిద్రపు మాటలు వినే పని ఉండేది కాదు, ఇప్పుడు ఈ దరిద్రపు మాటలు వినే పని ఉండేది కాదు. ఒకే మనిషి ఒకే మాట ఇద్దరు నాయకుల గురించి ఎలా మాట్లాడతాడండి పార్టీ మారగానే? ఇప్పుడు ఒక సీఎం వెళ్ళాడు అంటే, ఒక మినిస్టర్ గురించి అయితే పెద్ద పట్టించుకుంటారో లేదో కానీ సీఎం వెళ్ళాడు అంటే ఆ మాత్రం తెలియకుండా ఉండదు. ఒక్క అడుగు ఇంట్లో నుంచి బయట పెట్టాడంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండదు. మరి అలాంటప్పుడు ఎలా చెప్తాడంటే రాత్రిపూట 2 గంటలకు కలిశారు అని చెప్పి? ఇలా మాట్లాడడం కోసమే ఆ మధ్యకాలంలో ఒక 1 నెల రోజుల క్రితం ఒక వార్తని ప్రసారం చేశారు వీళ్ళు. ఏంటి, మై హోమ్ పూజా దగ్గరికి వెళ్ళాడు ఆయన, వెళ్ళి వాచ్మెన్ తోటి తగాదా పెట్టుకున్నాడు. తగాదా పెట్టుకున్న తర్వాత ఎవరైతే ఒక హీరోయినో ఎవరో ఉన్నారు సినిమా ఆవిడ ఫోన్ చేస్తే అప్పుడు లోపలికి పంపించాడు. రిటర్న్ వచ్చినప్పుడు తెలిసింది ఆయన సీఎం గారు అని. ఈ కథలు చెప్పడానికి కూడా మరీ అసలు జనాలు సీఎం గొడవ పెట్టుకున్నాడని వేశారు. అతనికి కూడానంటే ఈయన హెల్మెట్ పెట్టుకుని ఉండటంతో ఈయన సీఎం అని తెలియలేదంట, అందుకని గొడవ పడ్డాడంట. లేకపోతే నమస్కారం పెట్టి పంపించేవాడంట సెక్యూరిటీ అతను. రిటర్న్ వచ్చేటప్పుడు హెల్మెట్ లేకోకుండా వచ్చాడంట రేవంత్ రెడ్డి. బైక్ మీద వెళ్ళాడు. ఇంతకంటే పిచ్చి బట్టే భాష మాటలు అంటారు కదా తెలంగాణలో. చూసి నమ్మేవాళ్ళు ఉన్నారు కదా మేడం ఇలాంటి వార్తలు. ఎవరు నమ్ముతారో ఆ పార్టీ వాళ్ళు సంకలు గుద్దుకోవాలి, ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంటే వీళ్ళు ప్రచారం చేయడానికి కూడా ఇంతకంటే నీచంగాను ఇంతకంటే దరిద్రంగా ఇంకేం దొరకలేదా వీళ్ళకి? ఒక సీఎం స్థాయిలో ఉండి ఎందుకు చేస్తాడండి ఆయన? ఒకవేళ చేసే ఉద్దేశం ఉంటే ఈ హైదరాబాద్లో ఇప్పుడు మై హోమ్ పూజ అనేది పట్టపగలకి అర్ధరాత్రికి తేడా ఉండదు. 24 గంటలు ఫ్లోటింగ్ ఉంటుంది, లైట్ల కాంతిలో పట్టపగల్లాగా ఉంటుంది ఆ ఏరియా. ఆ ఏరియాలో ఎవరన్నా సాహసం చేస్తారా? పోనీ ఏ అమెరికాను వెళ్ళి చేశాడు అంటే
ఓహో అమెరికాలో చేసి ఉండొచ్చు అని అనుకుంటారు ఎవరైనా సరే. అవును. హైదరాబాద్లో ఎందుకంటే 2 గంటలకు ఎందుకు గెలుస్తాడండి నాకు అర్థం కాదు. ఉమ్. అంత పిచ్చోడా? కానీ ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే అంటే ఏదైనా నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడాలంటే ఆలోచిస్తారు కదా మేడం, ఈ విధంగా మాట్లాడొచ్చా, ప్రజలు వింటుంటారని. ఆయనకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటే కాంట్రవర్సీకి హీరా వడ్రాజ్గా ఉన్నాడు. ఈ విధంగా మాట్లాడుతుంటే ఏ విధంగా మాట్లాడతారు మేడం? అతన్ని ఎవరు లెక్క చేయట్లేదండి. అతన్ని ఎప్పుడు మానేశారంటే లెక్క చేయటం, కాంగ్రెస్లో ఉండి సవాళ్ళు విసిరిన రోజునే అతన్ని ఎవరు లెక్క చేయలే. ఆ తర్వాత అతను ఎలక్షన్స్లో పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు అంతకుముందు కూడా అతను కాంగ్రెస్ నుంచి హుజరాబాద్ టిఆర్ఎస్లోకి వచ్చాడు. వచ్చిన వెంటనే అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇస్తే అప్పుడు గవర్నరు ఆపేసింది, ఇవ్వకుండా. అవును. ఆపినందుకు గాను గవర్నర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అలాగే టీఆర్ఎస్లోకి వచ్చిన కొత్తల్లో కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా అట్లాగే ఒంటికాల మీద వెళ్ళి మాట్లాడాడు. మనిషి ఎదిగాడు కానీ తాడి చెట్టు అంతా ఆ బుర్రలో ఉన్న గుజ్జు చాలా తక్కువ ఉంది. ఎవరేం చెప్తే అది మాట్లాడతాడు, ఎవరు స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ ప్రకారం వెళ్తాడు పాడి కౌశిక్ రెడ్డి. అట్లాగే ఆయనకి ఎలక్షన్స్ టైంలో ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు ఆయన ఎన్నికల ప్రచార కమిటీ అతను. ఏంటి, నన్ను గెలిపిస్తే మీతో వచ్చి దావత్ చేసుకుంటా, లేకపోతే నా దినం దావత్కి మీరు రావాలి అని చెప్పి, నా పాడి మోయాలి, నా దావత్కి రావాలి అని చెప్పి, పైగా 12 ఏళ్ల కూతురుతోటి ప్రచారం చేయించాడు. అది నిజంగా బాలల హక్కులకి చాలా చాలా భంగం కలిగించే విషయం. అది అతను 2 వైలేషన్స్కి పాల్పడితే అతని మీద చర్య లేదు. అసలు ప్రభుత్వం కూడా మరీ ఇంత గుడ్డి ప్రభుత్వం, చెవిటి ప్రభుత్వం ఉంటుందని నేను అనుకోలే. అదేమంటే వీళ్ళు భయపడేది ఏంటి అంటే కక్ష సాధింపు అనుకుంటారు అని. అక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయి. అతని మీద చర్య తీసుకుంటే మటు కక్ష సాధింపు ఎట్లా అవుతుంది పాడి కౌశిక్ రెడ్డి మీద? ఏదైనా కానీ నేను ఒకళ్ళ మీద మాట్లాడుతున్నాను అంటే ఒక అర్థం పర్థం, ఒక హద్దు పొద్దు ఉండాలి. అందుకే అతను ఎవరు లెక్క చేయట్లేదు, పోయింది అతనికి. పైగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఎప్పుడు వైరల్ గా చేస్తుంటాడు మేడం. అదే విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అంటే అదే మనిషి ఎదిగాడు గాని, అది చెప్తున్నా కదా. సంజయ్ అనే ఒక ఎమ్మెల్యే కరీంనగర్ లో, హైదరాబాద్ లో కూడా ఆయన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఆ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఇంటి మీదకి వెళ్ళి నానా రచ్చ చేశాడు. ఆయనకి చీరలు అవి ఇవి పంపించాడు. పంపిస్తా కాదు, పంపించాడు ఆల్రెడీ. ఇవన్నీ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్నాయి. ఇలాంటి నాయకులను వాడుకుంటా అంటారా మేడం? ఖచ్చితంగా వాడుకుంటారు పార్టీలు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు దొరకాలి వాళ్ళకి. దొరికితే వాడకం మామూలుగా ఉండదు. ఇప్పుడు బీజేపీ వాడదు బండి సంజయ్ని, వాడకం మామూలుగా ఉంటుందా? అసలు ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్, ఆయన గుర్తుంటుందా ఆ సంగతి? బండి సంజయ్కి గుర్తుండదు, కిషన్ రెడ్డి గుర్తుండదు నేను ఒక సెంట్రల్ మినిస్టర్ అని. వాళ్ళు ఏదో అంటారు చూడండి, ఉచ్చగుంటల్లో చేపలు పట్టే వాళ్ళకి మాదిరి చిన్న చిన్న రాజకీయాలు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కమిటీకి చైర్మన్ కిషన్ రెడ్డి. అయితే అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్లో ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తున్న సందర్భం ఉంటే అక్కడికి వెళ్ళి ఏం జరిగింది, మంచి ఏంటి చెడు ఏంటి అని ఆలోచించకుండా ఇక్కడ గ్యాస్ సిలిండర్ రేటు పెంచారని చెప్పి ఇక్కడ ఉద్యమం చేస్తున్నాడు. అసలు మీరు నేషనల్ లీడర్స్ లోకల్ పాలిటిక్స్ ఎందుకు? మీకు లోకల్ పాలిటిక్స్ మీరు ఢిల్లీలో కూర్చోండి. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కమిటీకి వేశారు మిమ్మల్ని అంటే పార్టీ మీ మీద చాలా ఆశ పెట్టుకుంది. లేదు అనుకుంటే పార్టీయే చెప్తుందా మీకు ఊరికే ఇస్తాము పదవులు, నామకే వాస్తే మీరు అక్కడేం చేయాల్సిన పని లేదు, మీ ఊర్లో మీరు ఉచ్చగుంటలో చేపలు పట్టుకోండి అని చెప్తుందా? పార్టీయే చెప్తుందా? క్లారిటీ ఉండాలి కదా. అందుకని ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడేదానికి నాయకులు తప్పితే చేసేదానికి నాయకులు కాదు, మాట్లాడుతూ ఉంటారు అంతే. ఇంకా ప్రజలకు ఒరిగేది మట్టుకు ఏమీ లేదు. పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళని ఒక ముఖ్యమంత్రి మీద ఈ విధంగా మాట్లాడే విధానాన్ని మట్టుకు ఖచ్చితంగా ఖండిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.